Do you have friendship with the Lord? ప్రభుతో మీకు స్నేహం అనేది ఉందా? Or now and then you speak lies? లేకపోతే అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటున్నారా? Or fighting with the other people? ఇతర ప్రజలతో పోట్లాడుతూ ఉంటున్నారా? Talking nonsense? వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటున్నారా? All these things should not be there in your life. ఇవన్నీ కూడా మీ జీవితంలో ఉండనే కూడదు. Otherwise, లేకపోతే cry unto the Lord. దేవునికి మొర్ర పెట్టండి. Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించండి. And make me your child. నన్ను మీ బిడ్డగా చేసుకోనండి. Right now you have to do that. ఇప్పుడే మీరు అలాగున చేయాలి. The Lord is here. ప్రభు ఇక్కడ ఉన్నారు. He'll surely cleanse you. ఆయన నిశ్చయంగా మిమ్మల్ని శుద్ధీకరిస్తారు. He'll make you his child. ఆయన తన బిడ్డగా మిమ్మల్ని చేసుకుంటారు. My precious sisters, నా అమూల్యమైన సహోదరులారా, if you read 1 Timothy chapter 2 verses 3 and 4, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే we read like this. ఈ రీతిగా మనం చదవగలుగుతాం. It is good and acceptable in the sight of God our Savior that we should be saved and come to the knowledge of the Lord Jesus Christ. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఇచ్ఛించుచున్నాడు. Every one of us should be saved మనలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి by the blood of Jesus Christ. యేసు రక్తము ద్వారా. The Lord Jesus gave his life on the cross just for you and for me. ప్రభు నీ కొరకే నా కొరకే సిలువలో తన యొక్క రక్తమును ఆయన చిందించి ఉన్నారు. And we should believe. మనము దాని యందు విశ్వాసం ఉంచాలి. We should look at him. ఆయన వైపు మనం చూడాలి. He gave his life for me. ఆయన నా కొరకే ప్రాణము పెట్టి ఉన్నారు. His body was broken to pieces because of me. ఆయన దేహం నా కొరకే ముక్కలైపోయినట్లుగా ఉండి ఉన్నది. And cry before him. ఆయన ఎదుట మొర్ర పెట్టాలి. Father, I realize that you have given your life for me. తండ్రి మీరు నా కోసం ప్రాణం పెట్టి ఉన్నారని నేను తెలుసుకొనుచున్నాను. And cleanse me with your precious blood you have shed on the cross. మీరు శిలువలో చిందించిన ప్రశస్త రక్తము ద్వారా నన్ను శుద్ధీకరించండి. When you do that, మీరు అలా చేసినప్పుడు what will happen? ఏం జరుగుతోంది? John 3:16 says, యోహాను 3:16 ఏమని చెప్తోందంటే, the Almighty God sent his only begotten Son to suffer like that. For what reason? ఏ కారణం చేత సర్వశక్తి గల దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించున్నాడో మనము తెలుసుకోగలుగుతాం. That whomsoever believes in him should not perish but have everlasting life. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. Those who believe that Jesus has died on the cross just for me, సిలువలో యేసు నా కొరకే చనిపోయాడని ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో will not perish. వారు నశింపరు. Will not perish. వారు నశింపరు. You will have a new life. మీరు నూతన జీవాన్ని కలిగి When you ఉంటారు. die, మీరు మరణించినప్పుడు you'll go to heaven. మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. Everlasting life you will have. నిత్య జీవాన్ని మీరు కలిగి ఉంటారు. This is salvation. ఇది రక్షణ అనే అనుభవం. 2 Peter chapter 3 verse 9 also says the same thing. 2 పేతురు 3:9 కూడా ఇదే భావాన్ని మనకు తెలియజేస్తోంది. When we have such a close walk with the Lord, మనం ఇటువంటి సన్నిహితమైన నడతను దేవునితో కలిగి ఉన్నప్పుడు what will happen? ఏం జరుగుతోంది? What will happen? ఏం జరుగుతోంది? The Lord Jesus comes into your heart. ప్రభువైన యేసు మీ హృదయములోనికి వచ్చేస్తారు. You can have a close communion with him. మీరు దేవునితో సన్నిహితమైన సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటారు. This is the real Christian life. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. This is the Christian life, to have Jesus in you and with you. ఇటువంటి క్రైస్తవ జీవితాన్ని మీలోను మీ ద్వారాను మీరు కలిగి ఉండవచ్చును. When you read the lives of the saints of God of Old Testament days, పాత నిబంధన దినాల్లో దేవుని భక్తుల యొక్క జీవిత గాథల్ని మీరు చదివినప్పుడు Abraham, Jacob, అబ్రహాము, యాకోబు, Joseph యోసేపు and Moses అలాగే మోషే, and Daniel, దానియేలు, all these people had the close communion with the Lord. ఈ ప్రజలందరూ కూడా దేవునితో సన్నిహితమైన సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నారు. They believed him. ఆయనందు విశ్వాసం ఉంచి ఉన్నారు. They believed the Almighty God. సర్వశక్తిగల దేవునియందు విశ్వాసం ఉంచారు. David was very close to God. దావీదు దేవునికి అత్యంత సన్నిహితమైన బాంధవ్యాన్ని కలిగి ఉన్నాడు. Abraham was a friend of God. అబ్రహాము దేవునికి స్నేహితుడై ఉన్నాడు. What about you? మీ సంగతి ఏమిటి?
when I say about all these things, నేను ఈ సంగతులన్నీ చెప్తూ ఉండగా you must check up your life. మీ జీవితాన్ని మీరు ఒకసారి పరీక్షించుకోవాలి. Am I connected with Lord Jesus Christ? నేను ప్రభువైన యేసుతో అనుసంధానం చేయబడి ఉన్నానా? Do I have a close communion with the Lord? నాకు దేవునితో సన్నిహితమైన బాంధవ్యం ఉన్నదా? Unless you have the close communion with the Lord, దేవునితో సన్నిహితమైన బాంధవ్యం మీరు కలిగి ఉంటేనే తప్ప your nature will not be changed. మీ స్వభావములో మార్పు అనేది సంభవించడం జరగదు. Fighting nature, ఎప్పుడు పోట్లాడే తత్వం ఉంటుంది, saying lies, అబద్ధములు చెప్పే తత్వం ఉంటుంది, stealing money, ధనాన్ని దొంగిలించే తత్వం ఉంటుంది. and all sorts of the devilish activities will be there in your life. ఇవన్నీ కూడా అపవాది సంబంధమైన చర్యలు, ఇవి మీ జీవితంలో మిగిలిపోతాయి. But when you become the child of God, ఎప్పుడైతే మీరు దేవుని బిడ్డ అవుతారో, washed by the blood of Jesus Christ, యేసు రక్తంతో కడగబడడం ద్వారా you are become a new person. మీరు క్రొత్త వ్యక్తి అవుతూ ఉన్నారు. 2 Corinthians 5:17 says so. 2 కొరింథీ 5:17 రీతిగా తెలియచేస్తోంది. You become a new person. మీరు నూతనమైన వ్యక్తి అవుతారు. Now, ఇప్పుడు my sisters, నా సోదరులారా, do you have friendship with the Lord? ప్రభుతో మీకు స్నేహం అనేది ఉందా? Or now and then you speak lies? లేకపోతే అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటున్నారా? Or fighting with the other people? ఇతర ప్రజలతో పోట్లాడుతూ ఉంటున్నారా? Talking nonsense? వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటున్నారా? All these things should not be there in your life. ఇవన్నీ కూడా మీ జీవితంలో ఉండనే కూడదు. I am explaining so carefully నేను చాలా జాగ్రత్తగా మీకు వివరిస్తూ ఉన్నాను. because you should have a clean heart, మీరు పరిశుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి, clean life. పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. So check up your life. కనుక మీ జీవితాలు చూసుకోండి. Are you a child of God? మీరు దేవుని బిడ్డలుగా మారి ఉన్నారా? Have you become the child of God? మీరు దేవుని బిడ్డగా మార్చబడి ఉన్నారా? Or your sins are forgiven by and washed by the blood of Jesus Christ? మీ పాపములన్నీ యేసు రక్తం ద్వారా కడగబడి క్షమించబడ్డాయా? Otherwise, లేకపోతే cry unto the Lord. దేవునికి మొర్ర పెట్టండి. Wherever you are sitting, మీరు ఎక్కడ కూర్చున్నా సరే, wherever you are sitting, మీరు ఎక్కడ కూర్చున్నా సరే, cry unto the Lord. దేవునికి మొర్ర పెట్టండి. Lord, forgive me. ప్రభువా, నన్ను క్షమించండి, Forgive me. నన్ను క్షమించండి. Right now, wash me with your precious blood ఇప్పుడే నేను పవిత్రమైన మీ రక్తముతో కడగండి, and make me your child. నన్ను మీ బిడ్డగా చేసుకోనండి. Right now, you have to do that. ఇప్పుడే మీరు అలాగున చేయాలి. The Lord is here. ప్రభు ఇక్కడ ఉన్నారు. He'll surely cleanse you. ఆయన నిశ్చయంగా మిమ్మల్ని శుద్ధీకరిస్తారు. He'll make you His child. ఆయన తన బిడ్డగా మిమ్మల్ని చేసుకుంటారు. You can become His child right now. ఇప్పుడే మీరు ఆయనకి బిడ్డలుగా మార్చబడవచ్చును. That's why I said Jesus is here. అందుకే చెప్పాను యేసయ్య ఇక్కడ ఉన్నారు When అని. you talk to Him, మీరు ఆయనతో మాట్లాడినప్పుడు within your heart, మీ హృదయాంతరంగములో నుండి He'll come straight to you. ఆయన నేరుగా మీ యొద్దకు వచ్చేస్తారు. This is happening now. ఇది ఇప్పుడే జరుగుతోంది. He'll come straight to you ఆయన నేరుగా మీ యొద్దకు వస్తారు. and put His hand upon you ఆయన తన హస్తాన్ని మీ మీద ఉంచుతారు, and touch you. మిమ్మల్ని తాకుతారు. You'll be changed, transformed completely. మీరు నూతనంగా రూపాంతరం చెందుతారు. This is what is happening right now. ఇప్పుడే ఆ కార్యం అనేది జరుగుతూ ఉన్నది. The Lord is here. ప్రభు ఇక్కడ ఉన్నారు. You're becoming a new person. మీరు క్రొత్త వ్యక్తిగా మార్చబడుతూ ఉన్నారు. Titus 2:14 says, తీతు పత్రిక 2:15 ఏం చెప్తోందంటే, Jesus gave Himself for us యేసు తన్ను తాను మన కొనకై సమర్పించుకున్నారు, that He might redeem us ఎందుకంటే మనల్ని విమోచించడానికిని, from every lawless deeds and purify us as His own special people. తనకు ప్రత్యేకమైన జనాంగముగా ఉండడానికి, ధర్మశాస్త్రానికి విరుద్ధమైన ప్రతి కార్యము నుంచి మనల్ని విమోచించడానికి. If you believe that, మీరు దాన్ని నమ్మినట్లయితే, and you are satisfied that you have become the child of God, మీరు దేవుని బిడ్డగా మార్చబడ్డారనే సంతృప్తి మీలో ఉన్నట్లయితే, God has made you His own special people. దేవుడు మిమ్మల్ని తన యొక్క సొంత ప్రత్యేకమైన జనాంగముగా చేసుకొని ఉన్నారు. Right now it's happening. ఇప్పుడే అలాగున జరుగుతోంది. God is giving you grace right now దేవుడు ఇప్పుడే మీకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు, to make you His special child. మిమ్మును తన ప్రత్యేకమైన బిడ్డగా చేసుకోవడం కోసమే. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The Lord is doing everybody, touching everybody and making you His special child of God. ప్రభు మీలో ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా తాగి తన ప్రత్యేకమైన బిడ్డగా చేసుకుంటూ ఉన్నారు. God's special people. దేవుని ప్రత్యేకమైన జనాంగం. Check up your life. మీ జీవితాన్ని సరిచూసుకోండి. My precious sister, నా అమూల్యమైన సోదరులారా, this is the time we have to give ourselves to the Lord.
మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాల్సిన సమయం ఇది. To become the child of God. మీరు దేవుని బిడ్డగా మార్చబడ్డానికి, To have him with us always. ఎల్లవేళలా ఆయన మీతో కలిగి ఉండడానికి. Not only here. ఇక్కడ మాత్రమే కాదు, When you go back, మీరు తిరిగి వెళ్ళినప్పుడు you will have Jesus with you. మీరు యేసుని మీతో కలిగి ఉంటారు. The joy of salvation with you. రక్షణానందం మీతో కూడా ఉంటుంది. If you read Isaiah 12 verse 2, యెషయా 12:2 మీరు చదివినట్లయితే, there we see we can enjoy having the joy of salvation. రక్షణ ఆనందాన్ని కలిగి ఉండి ఎలాగున ఆనందించవచ్చునో అక్కడ వ్రాయబడుతోంది. In the spirit I see the Lord is transforming many people. ఆత్మలో నేను చూస్తున్నాను, దేవుడు అనేక మందిని రూపాంతరపరుస్తూ ఉండి ఉన్నారు. So this is the basic thing you need, my sisters. కనుక నా సహోదరులారా, మీకు అవసరమై ఉన్న పునాది వంటి ఒక విలువ ఇదేనన్నమాట. When I gave my heart to the Lord, నా హృదయాన్ని నేను దేవునికి సమర్పించినప్పుడు I was just 16 years old. నా వయసు కేవలం 16 సంవత్సరాలే. You know what I did after that? ఆ తర్వాత నేను ఏం చేశానో తెలుసా? I was a teacher. నేను ఒక ఉపాధ్యాయురాల్ని. As I go to the school, స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు on the way, ఆ మార్గ మధ్యలో I'll be talking to the Lord. నేను దేవునితో మాట్లాడుతూ ఉండేదాన్ని. I'll be walking in the street, వీధుల్లో నడుస్తూనే ఉండేదాన్ని. but within my heart, కానీ నా హృదయాంతరంగంలో I used to talk to the Lord. నేను దేవునితో మాట్లాడేదాన్ని. In my school, there were lot of people, Christians, but talkative women. మా స్కూల్లో చాలా మంది క్రైస్తవులే గాని చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. I used to tell the people, నేను ప్రజలతో చెప్పేదాన్ని, Lord, protect me from the evil eyes of these people. ప్రభువా, ఈ ప్రజల చెడ్డ కళ్ళ దృష్టి నుంచి నన్ను తప్పించండి. Let them not fight with me. నేను వారితో పోట్లాడుతూ ఉండకూడదు. Let me have peace. నాకు శాంతి ఉండాలి. Likewise, you can pray, my precious. అదే రీతిగా అమూల్య సహోదరులారా, మీరు ప్రార్థన చేయొచ్చు. Check up your life. జీవితాన్ని పరీక్షించుకోండి. I know right now the Lord has touched each one of you. నాకు తెలుసు మీలో ప్రతి ఒక్కరిని ప్రభు ఇప్పుడు తాకి ఉన్నారు. I know your hearts are changed. నాకు తెలుసు మీ హృదయాలు మార్చబడి ఉన్నాయి. You have accepted Jesus as your savior right now. మీరు ఇప్పుడే యేసును సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారు. You have become the children of God. మీరు దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. Let us say hallelujah. హల్లెలూయా చెప్దామా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear friends, I'm excited to invite you to our Jesus Calls Arunachal Pradesh Prayer Festival. నా ప్రియమైన స్నేహితులారా, అరుణాచల్ ప్రదేశ్ ప్రార్థనా మహోత్సవాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించడం నేను సంతసిస్తూ ఉన్నాను. On November 8th and 9th. నవంబర్ మాసం 8, 9 తారీఖు నన్ను మాట్లాడమని ఆహ్వానించారు. It's going to be at 3 p.m. each day. అనుదినము సాయంత్రం 3 గంటలకు ఉంటుంది. So please come, and I know we'll richly be rewarded by God's blessings. దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి దయచేసి రండి.